అందరికీ ముందుగా నమస్కారం అండి. ప్రపంచం మొత్తం యుద్ధం వైపు చూస్తూ ఉంటే, మన ఇండియా మాత్రం ప్రపంచం దృష్టిని మన వైపు తిప్పుతూ వస్తుంది. ఇప్పుడు కొత్తగా వాడుకలో ఉన్న పరిస్థితి ఇండియా బ్రేక్ త్రూ చైనా రేర్ ఎర్త్ మోనోపోలీ అనేది ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఆర్థిక మరియు వ్యూహాత్మక స్ట్రాటజిక్ అంశాల్లో ఒకటి. దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, మొదట రేర్ ఎర్త్ అంటే ఏమిటి? మోనోపోలీ అంటే ఏమిటి? చైనా ఎందుకు ఆధిపత్యం సాధిస్తుంది ప్రపంచంలో? భారత్ ఇప్పుడు దాని ప్రత్యామ్నాయంగా ఏం చేస్తుంది? రాబోయే 10 సంవత్సరాల కోసం భారత్ ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసింది? అనేవి తెలుసుకోవడానికి ముందు మన జేఈ విజన్ ఛానల్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంచడానికి చాలా కష్టం ఉందండి. వీలైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి, ఒక సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయగలరని అనుకుంటూ, ఇక ముందుగా మనం అనుకున్నట్లు మ్యాటర్‌లోకెళ్తే రేర్ ఎర్త్ అంటే 17 ప్రత్యేక లోహాలతో కూడిన ఒక బంగారం ఒక్కోటి ఒక్కో బంగారం అండి. ఉదాహరణకి నియోడిమియం, డిస్ప్రోసియం, టెర్పియం, లాంథనం, సిరియం, ప్రిసిమోడియం. ఇవి పేర్లు రేర్ అయిన భూమిలో చాలా అరుదుగా దొరికేవి కావు. కానీ ఈ దొరికిన వాటిని శుద్ధి చేయడం అనేది చాలా కష్టం. ఖర్చుతో కూడుకున్నది కూడా. అలాగే ఇది కొంత పర్యావరణానికి హానికరం కూడా. ఇవెందుకు అంత ముఖ్యమైనవంటే, ఇవి లేకుండా నేటి ఆధునిక ప్రపంచం దాదాపుగా ఆగిపోతుంది. ఉపయోగాలు ఈవీ మోటార్స్, విండ్ టర్బైన్స్, ఫైటర్ జెట్స్, మిస్సైల్స్, డ్రోన్స్, మొబైల్స్, ఫోన్స్, ల్యాప్‌టాప్స్, హార్డ్ డిస్క్స్, మెడికల్ ఎంఆర్ఐ మెషిన్స్, రోబోట్స్, ఏఐ డేటా సెంటర్స్, శాటిలైట్స్. అలాగే వీటితో పాటు ఎఫ్-35 ఫైటర్ జెట్‌లో కూడా గణనీయమైన పరిమాణంలో రేర్ ఎర్త్ పదార్థాలు ఉపయోగిస్తారు. అందుకే వీటిని 21వ శతాబ్దం బంగారం అని కూడా పిలుస్తారు. మనం ఇందాక రేర్ ఎర్త్‌తో పాటు మోనోపోలీ అని మాట్లాడుకున్నాం. అసలు ఈ మోనోపోలీ అంటే ఏంటి? ఒక వస్తువు లేదా సేవపై ఒకే కంపెనీ లేదా ఒకే దేశం దాదాపుగా పూర్తి నియంత్రణ కలిగి ఉండటం. సింపుల్‌గా చెప్పాలంటే మార్కెట్ మొత్తాన్ని ఒకరే నియంత్రించటం. 1980లో చాలా దేశాలు ఈ రంగాన్ని లాభదాయకం కాదని వదిలేసాయి. చైనా మాత్రం భారీగా గనులు తవ్వింది. రిఫైనింగ్ టెక్నాలజీ పెట్టుబడులు పెట్టింది. తక్కువ ధరలకు ప్రపంచానికి సరఫరా చేస్తుంది. ఇతర దేశాల్లో కంపెనీలు పోటీ పడలేక మూతపడ్డాయి. ఫలితం ఈరోజు ప్రపంచంలో రేర్ ఎర్త్ మైనింగ్‌లో చాలా పెద్ద వాటా చైనాయే కలిగి ఉంది. రిఫైనింగ్‌లో అయితే ప్రపంచంలో అత్యధిక సామర్థ్యం చైనాకే ఉంది. అంటే ప్రపంచం మైనింగ్ చేసినా చివరికి శుద్ధి చేయడానికి చాలా వరకు చైనానే అవసరం. ఇదే అసలు మోనోపోలీ అంటే. చైనా దగ్గర ప్రపంచంలో రేర్ ఎర్త్ ఖనిజాలన్నీ లేవు. కానీ రిఫైనింగ్ సామర్థ్యం చైనాకే ఉంది. శక్తివంతమైన మ్యాగ్నెటిక్స్ తయారీలో కూడా చైనా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందువల్లే ప్రపంచంలో చాలా కంపెనీలు చైనా పైన ఆధారపడుతున్నాయి. అందుకే దీన్ని చైనాస్ రేర్ ఎర్త్ మోనోపోలీ అంటారు. మోనోపోలీ వల్ల వచ్చే సమస్యలు. ఒక దేశంలో మోనోపోలీ ఉంటే ధరలు పెంచవచ్చు, ఎగుమతులు ఆపేయవచ్చు, ఇతర దేశాల పరిశ్రమలు ప్రభావితం చేయవచ్చు, రాజకీయ ఒత్తిడిని కూడా ఉపయోగించవచ్చు. రేర్ ఎర్త్ విషయంలో చైనా దశాబ్దాలుగా అదే స్థాయిలో నిలిచింది. అందుకే ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా భారత్ సహా అనేక దేశాలు తమ స్వంత సరఫరాలు, గొలుసులను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం చాలా దేశాలు ఒకే దేశంపై ఆధారపడటం తగ్గించాలని చూస్తున్నాయి. చైనా ఎందుకు ప్రపంచాన్ని భయపెడుతుంది? ఎప్పుడైనా ఎక్స్‌పోర్ట్స్ కంట్రోల్ పెడితే ఈవీ కంపెనీలు, మొబైల్ కంపెనీలు, డిఫెన్స్ కంపెనీలు, విండ్ ఎనర్జీలు అన్నీ ప్రభావితం అవుతాయి. ఒక రేర్ ఎర్త్ ఓరి నుండి లోహాన్ని వేరు చేయడానికి వందలాది కెమికల్ ప్రాసెసెస్, భారీ పెట్టుబడులు, ప్రత్యేక నైపుణ్యం, వేస్ట్ మేనేజ్మెంట్ అవసరం. అందుకే చాలా దేశాలు గనులు ఉన్నా కూడా రిఫైనింగ్ చేయలేవు. ఇంతకాలం భారత్ ఎందుకు వెనబడ్డది? కారణాలేందంటే రిఫైనింగ్ టెక్నాలజీ తక్కువ, పెట్టుబడులు కొరతుంది మన దగ్గర, పర్యావరణం అనుమతులు, ప్రభుత్వ విధాన పరిమితులు, ప్రపంచ మార్కెట్‌లో చైనా ధరలు తక్కువ. ఇప్పుడు భారత్ ఏం చేస్తుంది? ఇటీవల కాలంలో భారత్ కొత్త రేర్ ఎర్త్ ప్రాజెక్ట్‌ని ప్రారంభిస్తుంది. ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యాన్ని పెంచుతుంది. రిఫైనింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. విదేశీ భాగస్వాముల దృష్టి పెడుతుంది. దేశీ మ్యాగ్నెట్ తయారీని ప్రోత్సహిస్తుంది. భారత్‌లో మోనోజైట్ శాండ్స్, బీచ్ శాండ్స్, రేర్ ఎర్త్ డిపాజిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇవి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ తీర ప్రాంతాల్లో విలువైన ఖనిజాలున్నాయి. ఒక మాట ప్రౌడ్‌గా చెప్పాలనిపిస్తుంది. ఇండియా బ్రేక్ త్రూ అంటే దీనికి అర్థం భారత్ ఇప్పుడు మైనింగ్ మాత్రమే కాదు, రిఫైనింగ్ ప్రాసెస్, మ్యాగ్నెటిక్ మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్ అన్ని దేశంలో చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే పెద్ద మార్పు. భారత్ విజయవంతమైతే ఈవీ ఇండస్ట్రీ, డిఫెన్స్, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ ఇండస్ట్రీ, రెన్యూవబుల్ ఎనర్జీ
అన్నిటికీ దేశీయ సరఫరాలో బలపడుతుంది. సింపుల్ ఉదాహరణ, ఒక రైతు బియ్యం పండిస్తాడు. కానీ దాన్ని శుభ్రం చేసి, ప్యాక్ చేసి బ్రాండ్‌గా అమ్మేది ఇంకొకరు. లాభం ఎక్కువ ఎవరికొస్తుంది? అమ్మేవారికి. రేర్ ఎర్త్‌లో కూడా ఇదే పరిస్థితి. ఓరి తవ్వటం కంటే రిఫైనింగ్, మ్యాగ్నెట్ తయారీలో, హైటెక్ ప్రొడక్షన్ తయారీలో అసలైన విలువ ఉంటుంది. అందుకే భారత్ ఈ ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. 2025లోనే రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారీ కోసం 7,280 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్స్ ఏర్పాటు చేయాలని ప్రకటించారు. మైనింగ్ మాత్రమే కాదు, ప్రాసెసింగ్, రిఫైనింగ్, మ్యాగ్నెటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం విలువ గొలుసును భారత్‌లోనే నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్ని 3 ఫేజెస్‌లో ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఫేజ్ 1లో అంటే 2026-2028 సంవత్సరాల మధ్య గనుల అభివృద్ధి, రిఫైనింగ్ ప్లాంట్ల నిర్మాణం, మొదటి మ్యాగ్నెట్ ఫ్యాక్టరీలు నిర్మించాలని. ఫేజ్ 2లో సుమారు 2028-2031 మధ్య ఎంతో కొంత ఉత్పత్తిని పెంచాలి, దేశీయ కంపెనీలకు సరఫరా చేయాలి, కొంత ఎగుమతి కూడా ప్రారంభించాలి. ఫేజ్ 3 అంటే 2031-2035 మధ్య కాలంలో ఈ దశలో భారత్ ప్రపంచ మార్కెట్లో అడుగుపెట్టాలి, ప్రధాన సరఫరాదారుగా మారే అవకాశం చేయాలి, చైనా ఆధిపత్యాన్ని కొంతమేర తగ్గించే స్థాయికి చేరే దిశగా ప్రణాళిక సిద్ధం చేశారనేది సమాచారం. ఇది అయితే ఇందాక మనం మాట్లాడుకున్న 4 రాష్ట్రాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దాదాపుగా దగ్గర రాబోయే 10 సంవత్సరాల్లో 50,000 కోట్లు పెట్టుబడి పెట్టే స్థాయిగా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు దానికోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇంకపోతే మైనింగ్, రిఫైనింగ్, కెమికల్ ప్లాంట్స్, మ్యాగ్నెటిక్ ఎలక్ట్రానిక్స్, పోర్ట్స్, లాజిస్టిక్స్, R&D అన్నీ కలిపితే దేశవ్యాప్తంగా 1,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తారు. ఖచ్చితమైన మొత్తం ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు, ఎందుకంటే చాలా ప్రాజెక్టులు ఇంకా అమలు దశలోనే ఉన్నాయి. దీంట్లో పెద్ద సవాల్ ఏంటంటే గని తవ్వటం కాదు, అసలు సవాలు దాన్ని 99.99% శుద్ధి చేయటం. ఇది చాలా కొద్ది దేశాలకి పూర్తిగా వస్తుంది. చైనా ఈ రంగంలో దశాబ్దాల అనుభవం సంపాదించింది. అందుకే భారత్ కేవలం డబ్బు పెట్టడం సరిపోదు, టెక్నాలజీ, నైపుణ్యం, సరఫరా గొలుసు కూడా అభివృద్ధి చేయాలని. ప్రస్తుత ప్రపంచంలో పలు దేశాలు చైనా పైన ఆధారపడకుండా ప్రత్యామ్నాయ సరఫరా గొలుసు నిర్మించేందుకు పెట్టుబడులు పెంచుతున్నాయి. గనుల కోసం కాదు, భవిష్యత్తు టెక్నాలజీపై ఆధిపత్యం కోసం. ఈవీ కార్లు, AI, రక్షణ, అంతరిక్షం అన్నిటికీ రేర్ ఎర్త్ వెన్నెముక లాంటిది. అందుకే భారత్ ఇప్పుడు చైనా ఆధిపత్యాన్ని ప్రత్యామ్నాయంగా తన సొంత రేర్ ఎర్త్ ఎకోసిస్టమ్ను నిర్మించే ప్రయత్నం చేస్తుంది. మనమందరం ఒక్కసారి మన తరపు నుంచి, మన జేఈ విజన్ ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. జై హింద్, జై భారత్.